Hello friends, welcome back. This is Venkateshmogili, full stack developer. Welcome to React TypeScript crash course Part-1. సో ఇప్పుడు ఈ రియాక్ట్ టైప్ స్క్రిప్ట్ ని ప్రాక్టికల్ గా చూద్దాం. సో ఫస్ట్ రియాక్ట్ టైప్ స్క్రిప్ట్ ప్రాజెక్ట్ ని ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది చూద్దాం. సో దీనికి ఫస్ట్ మీరు Node.js సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దీనికి ఈ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేశాను కదా, సో ఈ లింక్కి వెళ్ళి మీరు లేటెస్ట్ వెర్షన్ అనేది డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ లింక్ ఓపెన్ చేస్తే ఇక్కడ లేటెస్ట్ వెర్షన్ అనేది మీకు ఉంటుంది అనమాట. విండోస్ సంబంధించి 64 క్లిక్ చేస్తే మీకు ప్రెజెంట్ అయితే 18.15 ఉంది. సో మీరు ఈ వీడియో చూసేటప్పుడు లేటెస్ట్ వెర్షన్ ఏదైతే దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో వన్స్ అది ఇన్స్టాల్ చేసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. సో ఇప్పుడు రియాక్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి ఈ కమాండ్ యూజ్ చేయాలి. npx create react app my app అంటే మన ప్రాజెక్ట్ నేము. సో నేమ్ అనేది మీరు ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు, మ్యాక్సిమం స్మాల్ లెటర్స్లో ఇవ్వాలి. అలానే ఐఫన్ అనేది ఉండాలంటే ఇన్ కేస్ మీరు మోర్ దెన్ 1 వర్డ్స్ యూజ్ చేస్తే ఐఫన్ అనేది దాంతో సెపరేట్ చేయాలి. $- టెంప్లెట్ టైప్ స్క్రిప్ట్ అని చెప్పేసేస్తే మీకు ప్రాజెక్ట్ అనేది టైప్ స్క్రిప్ట్తో క్రియేట్ అవుతుంది అనమాట. సో ఒకసారి నేను ఈ కమాండ్ని రన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ మీకు కమాండ్ని యాజ్ ఇట్ ఈజ్ టైప్ చేశాను. సో వన్స్ మీరు ఇది ఎంటర్ చేస్తే మీకు ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో నేను ఆల్రెడీ ఇది క్రియేట్ చేశాను. ఇక్కడ చూడొచ్చు మీరు మై యాప్ అని చెప్పేసి ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయింది. సో దీని తర్వాత వన్స్ ప్రాజెక్ట్ క్రియేట్ అయ్యాక ఆ పర్టికులర్ ఫోల్డర్కి డైరెక్టరీ చేంజ్ చేయాలి. సో cd మై యాప్ అని చెప్పేసి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి మన ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయింది కాబట్టి cd మై యాప్ అని చెప్పేసి ఆ ఫోల్డర్కి నేను డైరెక్టరీ చేంజ్ చేస్తున్నాను. సో వన్స్ ఇది డైరెక్టరీ చేంజ్ చేసిన తర్వాత మన అప్లికేషన్ రన్ చేయాలి కదా. సో రన్ చేయడానికి కమాండ్ వచ్చేసరికి npm స్టార్ట్ అనమాట. సో ఇక్కడ npm స్టార్ట్ అని చెప్పేసి ఎంటర్ చేయండి. సో ఈ npm స్టార్ట్ అనేది ఎక్కడ ఉండిద్ది, దేనివల్ల ఇది రన్ అవుద్ది అనేది నేను అగైన్ నెక్స్ట్ స్లైడ్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వన్స్ మనం ఆ కమాండ్ ఎంటర్ చేయగానే సర్వర్ అనేది మనకి ఇలా స్టార్ట్ అవుద్ది అనమాట. సో మన అవుట్పుట్ వచ్చేసరికి లోకల్ హోస్ట్ కోలన్ 3000 పోర్ట్లో మనం అవుట్పుట్ చూడగలుగుతాం. సో ఇక్కడ చూస్తే మీకు లోకల్ హోస్ట్ కోలన్ 3000లో మనకి అవుట్పుట్ అనేది వచ్చింది. అలానే ఇక్కడ నో ఇష్యూస్ ఫౌండ్ అని చెప్పేసి చూపించింది అనమాట. ఒకవేళ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి మీకు డైరెక్ట్గా ఇక్కడే మీకు చూపించింది అనమాట. సో మీకు క్లీన్ కోడ్ అనేది ఎప్పుడు అంటే ఈ కంపైల్ సక్సెస్ఫుల్లీ అని వచ్చి నో ఇష్యూస్ ఫౌండ్ అని ఉంటే అప్పుడు మీరు రాసిన కోడ్ అనేది క్లీన్ కోడ్ అనమాట. సో ఇక్కడ చూస్తే మనకి ఇది బేసిక్ అవుట్పుట్ అనమాట, డిఫాల్ట్ అవుట్పుట్. సో ఇది బేసిక్గా ఎన్విరాన్మెంట్ సెటప్ వచ్చేసరికి. సో నెక్స్ట్ ఈ ఎన్విరాన్మెంట్ సెటప్ని మనం ఆన్లైన్లో కూడా ట్రై చేయొచ్చు అనమాట. సో ఎగ్జాంపుల్ నేను స్టాక్ బ్రిడ్జ్లో మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. రియాక్ట్ టైప్ స్క్రిప్ట్ అని ఈ ఆప్షన్ చూస్ చేసుకుంటే మనకి రియాక్ట్ టైప్ స్క్రిప్ట్తో ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే మీకు స్టాక్ బ్రిడ్జ్ ఓపెన్ చేశాను. సో ఇందులో రియాక్ట్ టైప్ స్క్రిప్ట్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి. సో జస్ట్ ఇది క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోద్ది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ యాప్ సంబంధించిన డీటెయిల్స్. సో మనం సింపుల్గా డైరెక్ట్ అవుట్పుట్ అనేది ఇలా చూడొచ్చు అనమాట. సో ఆన్లైన్లోనే మనం అప్లికేషన్ అనేది ఎడిట్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేయొచ్చు అనమాట. సో కాకపోతే మీది ఒక కాంప్లెక్స్ అప్లికేషన్, అలానే మీరు ఒక స్టాండర్డ్ అప్లికేషన్ అనుకోండి. సో ఆన్లైన్లో మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మన ప్రాజెక్ట్ ఇంక్రిమెంట్ అయ్యే కొద్దీ కొంచెం దాన్ని మేనేజ్ చేయడం కష్టంగా ఉంటుంది. అదే మనం లోకల్ సిస్టంలో డెవలప్ చేస్తే మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు డెవలప్ చేసి మనం మళ్ళీ రెజ్యూమ్ చేసుకోవచ్చు అనమాట. పాస్ చేయొచ్చు, రెజ్యూమ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఆన్లైన్లో అయినా కూడా మనం సేవ్ చేసుకొని చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇది బ్రౌజర్లో డెవలప్ చేస్తాం కాబట్టి మీకు అంత స్పీడ్ అనేది ఉండదు అనమాట. మీ సిస్టమ్ స్పీడ్ బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇలా మనం ఆన్లైన్లో కూడా డెవలప్ చేయొచ్చు. సో ఇది ఎప్పుడు మనకి యూజ్ అవుద్దంటే మీకు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయినప్పుడు వాళ్ళు ఏదైనా టాస్క్స్ ఇచ్చారనుకోండి. సో టాస్క్స్ని మీరు ఆన్లైన్లోనే డెవలప్ చేసి ఆన్లైన్లోనే లింక్ అనేది షేర్ చేశారనుకోండి. సో సింపుల్గా వాళ్ళు ఈ లింక్ ఓపెన్ చేసి మీరు రాసిన అవుట్పుట్ అనేది డైరెక్ట్గా ఇలా చూడొచ్చు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్కి సో ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అని చెప్పేసి అన్నాను అనుకోండి. సో న్యూ ట్యాబ్లో మొత్తం అవుట్పుట్ అనేది డైరెక్ట్గా చూడొచ్చు అనమాట. అంటే మనకి టాస్క్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు డైరెక్ట్గా మన అవుట్పుట్ని ఇలా చూడగలుగుతారు. ఈవెన్ మన అప్లికేషన్ కోడ్ కూడా చెక్ చేయాలనుకుంటే కూడా మనం ఇచ్చిన లింక్ ద్వారా వాళ్ళు డైరెక్ట్గా చెక్ చేయగలుగుతారు అనమాట. సో 2 ఆప్షన్స్ కూడా వాళ్ళకి ఉంటాయి. సో ఇలా మనకి ఆన్లైన్ IDE ద్వారా కూడా మనం ఎన్విరాన్మెంట్ సెటప్ అనేది చేయొచ్చు ఈ రియాక్ట్ ప్రాజెక్ట్స్కి. సో ఫోల్డర్ స్ట్రక్చర్ చూసే ముందు ఫస్ట్ మనం క్రియేట్ చేసిన అప్లికేషన్ని మన VS కోడ్లో ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ నేను సర్వర్ని క్లోజ్ చేస్తున్నాను. సో నా సిస్టంలో VS కోడ్ అనేది ఇన్స్టాల్ అయింది. సో కాబట్టి కోడ్ డాట్ అంటే నాకు VS కోడ్తో ఓపెన్ అవుద్ది. లేదంటే మీరు ఓపెన్ విత్ VS కోడ్ అని చెప్పేసి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు
విఎస్ కోడ్తో ఓపెన్ అవుద్ది అనమాట. సో ఇలా ఓపెన్ అవుద్ది. సో ఇది బేసిక్గా మన ప్రాజెక్ట్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ అనమాట. సో ఇప్పుడు స్ట్రక్చర్ గురించి చూద్దాం. ఫోల్డర్ స్ట్రక్చర్ గురించి నేర్చుకునే ముందు ఒక విఎస్ కోడ్ ఎక్స్టెన్షన్ అనేది మీకు ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దీనివల్ల ఏంటంటే మీరు కోడ్ రాసేటప్పుడు ఈ స్నిప్పెట్స్ యూజ్ చేసుకొని ఫాస్ట్గా డెవలప్ చేయగలుగుతారు అనమాట. సో TypeScript రియాక్ట్ కోడ్ స్నిప్పెట్స్. సో ఇక్కడ విఎస్ కోడ్కి వెళ్ళి TypeScript రియాక్ట్ అని టైప్ చేయండి. సో ఇక్కడ చూడొచ్చు మీరు TypeScript రియాక్ట్ కోడ్ స్నిప్పెట్స్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ 4,36,000 డౌన్లోడ్స్ ఉన్నాయి కదా. సో దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీరు డెవలప్ చేయడానికి ఫాస్ట్గా ఇది హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఫోల్డర్ స్ట్రక్చర్ చూద్దాం. సో ఇందులో ఫస్ట్ వచ్చేసరికి నోడ్ మాడ్యూల్స్ అనమాట. సో నోడ్ మాడ్యూల్స్ అంటే మన ప్రాజెక్ట్ రన్ అవ్వడానికి కావాల్సిన ఫైల్స్ అన్నీ కూడా ఈ నోడ్ మాడ్యూల్స్లో అవైలబుల్ ఉంటాయి. సో సెకండ్ది వచ్చేసరికి పబ్లిక్ ఫోల్డరు, థర్డ్ది వచ్చేసరికి ఎస్ఆర్సి ఫోల్డర్. ఎస్ఆర్సి ఫోల్డర్లో మనకి సోర్స్ కోడ్ అంతా కూడా ఉంటుంది. పబ్లిక్ ఫోల్డర్లో బేసిక్ index.html సంబంధించిన ఫైల్స్ ఉంటాయి. నెక్స్ట్ ప్యాకేజ్.js. సో ఇంతకుముందు మీకు npm స్టార్ట్ అని చెప్పేసి ఒక కమాండ్ రన్ చేశాను కదా. సో ఆ కమాండ్ అనేది మనకి ప్యాకేజ్.json అవైలబుల్ ఉంటుంది అనమాట. సో ఒకసారి మీకు ఇది చూపిస్తాను. సో ఇక్కడ చెక్ చేస్తే మీకు ప్యాకేజ్.json అని ఉంది కదా, ఇది ఓపెన్ చేయండి. సో ఇందులో మీకు స్క్రిప్ట్స్ అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది అనమాట. ఇందులో స్టార్ట్ అని చెప్పి ఒక కమాండ్ ఉంది కదా. సో npm స్టార్ట్ అంటే మీకు ఈ కమాండ్ అనేది రన్ అవుద్ది అనమాట. అంటే రియాక్ట్ స్క్రిప్ట్స్ అనే లైబ్రరీ యూజ్ చేసుకొని మనకి సర్వర్ అనేది రన్ అవుతుంది. సో దీంతోపాటు ఇంకా వేరే కమాండ్స్ కూడా ఉంటాయి. సో బిల్డ్ చేయాలనుకుంటే npm రన్ బిల్డ్ అని, టెస్ట్ చేయాలంటే npm రన్ టెస్ట్ అని, ఎజెక్ట్ చేయాలంటే npm రన్ ఎజెక్ట్ అని చెప్పేసి ఈ కమాండ్స్ అన్ని కూడా మీరు చేయొచ్చు. సో ప్రజెంట్ అయితే మీకు స్టార్ట్ అనే కమాండ్ తెలుసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ లెక్చర్స్లో మనం మిగతా కమాండ్స్ కూడా నేర్చుకుంటాము. సో ఇందులో బేసిక్గా ప్యాకేజ్.js అంటే మన ప్రాజెక్ట్ సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అంటే మన ప్రాజెక్ట్ నేము, వెర్షను, ఇంకా ఇందులో ఇన్స్టాల్ అయ్యి ఉన్న డిపెండెన్సీస్ ఏంటి, మనం రన్ చేయాల్సిన కమాండ్స్, స్క్రిప్ట్స్ ఏమున్నాయి, సో ఇంకా ES2 సంబంధించిన కాన్ఫిగరేషన్, ఇవన్నీ కూడా బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ ప్యాకేజ్.jsonలో అవైలబుల్ ఉన్నాయి. సో దీని తర్వాత ఫైనల్గా tsconfig.json. TS అంటే TypeScript అనమాట. సో TypeScript సంబంధించిన కాన్ఫిగరేషన్ మీకు బై డిఫాల్ట్ tsconfig.jsonలో ఉండిద్ది అనమాట. సో దీనివల్లే మనకి మనం రాసిన కోడ్ అంతా కూడా, అంటే TypeScriptలో రాసిన కోడ్ అంతా కూడా జావాస్క్రిప్ట్కి కన్వర్ట్ అవ్వడానికి ఈ tsconfig ఫైల్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు టార్గెట్ ES5 అని ఉంది, అంటే జావాస్క్రిప్ట్ అని చెప్పేసి అనమాట. మనం రాసే కోడ్ని ES5కి కన్వర్ట్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ మనం టార్గెట్ అనేది ఇస్తున్నాం. ఇంకా ఇందులో యూజ్ చేసే లైబ్రరీస్ కానీ, ఇంకా జావాస్క్రిప్ట్ని ఎలా చేయాలా వద్దా, సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో మీకు ఉంటాయి అన్నమాట. సో అలానే ఇక్కడ మనం డెవలప్ చేసే కోడ్ ఎందులో ఉండాలనేది ఇక్కడ ఇంక్లూడ్లో మనం పెట్టొచ్చు అనమాట. సో బై డిఫాల్ట్ ఇక్కడ ఉన్న డీటెయిల్స్ని మీరు యూజ్ చేస్తే సరిపోద్ది, దీన్ని మాడిఫై చేయక్కర్లేదు. ఇన్ కేస్ మీరు కాన్ఫిగరేషన్ ఎక్స్టెండ్ చేయాలనుకుంటే ఇక్కడ కొత్త కాన్ఫిగరేషన్స్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది బేసిక్ ఫోల్డర్ స్ట్రక్చరు. సో నెక్స్ట్ ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ని కొంచెం డీటెయిల్గా చూద్దాం. సో ఇందులో ఫస్ట్ ఇది నోడ్ మాడ్యూల్స్. సో నోడ్ మాడ్యూల్స్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇందులో npm ప్యాకేజెస్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. సో నోడ్ మాడ్యూల్స్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక్కడ మొత్తం npm ప్యాకేజెస్ అన్నీ కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్కి మీరు ప్యాకేజ్.jsonలో రియాక్ట్ డామ్ అని చెప్పేసి ఒక లైబ్రరీ ఉంది కదా. సో ఆ లైబ్రరీ సంబంధించిన కోడ్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చెక్ చేయొచ్చు మీరు. సో ఇక్కడ నోడ్ మాడ్యూల్స్ దగ్గర రియాక్ట్ -డామ్ అని చెప్పేసి మీరు టైప్ చేస్తే ఇక్కడ రియాక్ట్ డామ్ అని చెప్పేసి వచ్చింది చూడండి. సో ఇందులో రియాక్ట్ డామ్ సంబంధించిన మొత్తం కోడ్ అంతా కూడా ఉంటుంది అనమాట. సో మనం సర్వర్ క్రియేట్ చేయడానికి కానీ, అలానే ఆ సర్వర్ రన్ అవ్వడానికి కానీ ప్రతిదీ కూడా మొత్తం ఈ నోడ్ మాడ్యూల్స్లోనే ఉంటాయి అన్నమాట. ఇక్కడ డిపెండెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన టోటల్ కంప్లీట్ కోడ్ అంతా కూడా ఈ నోడ్ మాడ్యూల్స్లో అవైలబుల్ ఉంటాయి. సో ఒకవేళ నోడ్ మాడ్యూల్స్ లేకపోతే అప్పుడు ఆ పర్టికులర్ లైబ్రరీ ఇక్కడ ఉన్నా కూడా మీకు ఎర్రర్ అనేది చూపించద్దు అనమాట. సో కాబట్టి ఇన్ కేస్ మీకు ఏదైనా నోడ్ మాడ్యూల్ మిస్ అయితే npm ఇన్స్టాల్ అనే కమాండ్ మీరు రన్ చేస్తే ఇక్కడ ఉన్న అన్నీ కూడా నోడ్ మాడ్యూల్స్లో డౌన్లోడ్ అయిపోతాయి అన్నమాట. సో నెక్స్ట్ పబ్లిక్ ఫోల్డరు. సో పబ్లిక్ ఫోల్డర్లో మనకి ఫావ్ ఐకాన్ అని, index.html అని, కొన్ని లోగోస్, ఇంకా మేనిఫెస్ట్ ఫైల్, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇందులో మెయిన్ వచ్చేసరికి index.html. సో index.html అనేది మనకి అప్లికేషన్కి స్టార్టింగ్ పాయింట్ అనమాట. సో దీనివల్ల మన టోటల్ అప్లికేషన్ అనేది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ చూస్తే మీరు index.htmlలో రూట్ అనే ఈ ఐడి ఏదైతే ఉందో దీంట్లోనే మన అవుట్పుట్ మొత్తం కూడా డిస్ప్లే అవుతుంది అనమాట. సో కాబట్టి ఇది మనకి మన అప్లికేషన్కి మెయిన్ పాయింట్ అనమాట, స్టార్టింగ్ పాయింట్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎస్ఆర్సి ఫోల్డరు. సో ఎస్ఆర్సి ఫోల్డర్లో మనకి అగైన్ మెయిన్ ఫైల్ వచ్చేసరికి index.tsx ఫైల్ అనమాట. సో పబ్లిక్ ఫోల్డర్లో index.html ఎలానో ఎస్ఆర్సి ఫైల్లో index.tsx ఫైల్ అనేది అలా అనమాట.
జావా స్క్రిప్ట్ అయితే JSX అని ఉంటుంది. సో జావా స్క్రిప్ట్ XML, ఇక్కడైతే టైప్ స్క్రిప్ట్తో TSX అనమాట, టైప్ స్క్రిప్ట్ XML అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే ఇందాక మనం index.html రూట్ అనేది చూసాం కదా. సో ఆ రూట్ ఎలిమెంట్ని ఇక్కడ పాయింట్ చేయడానికి మనం index.tsలో ఈ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేది యూజ్ చేస్తాము. సో దీన్ని యూజ్ చేసి ఇందులోకి మన టోటల్ అప్లికేషన్ మొత్తాన్ని రన్ చేస్తాం అనమాట. సో అందుకనే పబ్లిక్ ఫోల్డర్లో index.html, SRC ఫోల్డర్లో index.tsx ఫైల్ అనేది మెయిన్ స్టార్టింగ్ పాయింట్స్ అనమాట. సో వీటితో పాటుగా మీకు ఎక్స్ట్రా యాప్.tsx అని, యాప్.css అని, index.css అని ఇలా కొన్ని ఫైల్స్ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి రిమైనింగ్ అంటే అప్లికేషన్ సంబంధించిన ఫైల్స్. అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి మన ఇనిషియల్ అప్లికేషన్ ఏది చూపించాలనేది ఈ యాప్.tsxలో మనం రాస్తాం అనమాట. అలానే రియాక్ట్ యాప్ ఇన్ ENVలో ఇందులో మన టైప్స్ సంబంధించిన అంటే ఏదైనా ప్యాకేజ్ని మనం ఎక్స్టర్నల్గా యూజ్ చేస్తే వాటిని ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. ఇంకా రిపోర్ట్ వెబ్ విటల్స్ వచ్చేసరికి ఇది ప్రెజెంట్ అంత అవసరం లేదు, జస్ట్ మనకి ఎనాలిటిక్స్ కోసం అనమాట ఇది. ఇంకా సెటప్ టెస్ట్ వచ్చేసరికి ఇది టెస్ట్ కేసెస్ వాటికి సంబంధించి ఇది యూజ్ చేస్తాము. సో ఇది కూడా ప్రెజెంట్ అవసరం లేదు. సో ఒకసారి నేను అప్లికేషన్ రన్ చేస్తాను మళ్ళీ. ఇందులో మీరు టెర్మినల్ ఓపెన్ చేయడానికి ఇక్కడ టెర్మినల్ న్యూ టెర్మినల్ అని కానీ లేదా Ctrl J ప్రెస్ చేస్తే విండోస్లో మీకు ఇలా కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అవుద్ది. సో ఇక్కడ సింపుల్గా npm స్టార్ట్ అని ఎంటర్ చేయండి. సో ఇన్ కేస్ మీకు C కాకుండా వేరే ఆప్షన్ వస్తే ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ క్లిక్ చేసి సో ఇక్కడ సెలెక్ట్ డిఫాల్ట్ ప్రొఫైల్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే మీకు కమాండ్ ప్రాంప్ట్ కానీ, గిట్ బ్యాష్ కానీ, పవర్ సెల్ కానీ, విండోస్ పవర్ సెల్ కానీ ఇక్కడ ఉంటాయి అనమాట. సో నేను డిఫాల్ట్గా కమాండ్ ప్రాంప్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. అది కొంచెం స్పీడ్గా ఉంటుంది, అంటే డిఫాల్ట్ కమాండ్ ప్రాంప్ట్ కాబట్టి. సో ఇలా మీకు ఇంతకుముందు నేను టెర్మినల్లో చూపించినట్టే సేమ్ ఇక్కడ కూడా మనకి రన్ అవుతుంది అనమాట. సో ఇది ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ అనమాట. సో ఇప్పుడు అగైన్ మనం సేమ్ అవుట్పుట్ అనేది చూడొచ్చు, ఇనిషియల్ అవుట్పుట్ అనేది చూడొచ్చు. సో ఈ అవుట్పుట్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. సో దానికంటే ముందు ఇక్కడ మనకి యూజ్ లేని వాటిని రిమూవ్ చేద్దాం. ఫస్ట్ లోగో ఏదైతే ఉందో ఈ లోగోని ఈ లోగో అనమాట. సో కాబట్టి ప్రజెంట్ మనకి లోగో అనేది ఉండాలి. సో నెక్స్ట్ వెబ్ విటల్స్ అవసరం లేదు. సో వెబ్ విటల్స్ రిమూవ్ చేస్తున్నాను. అలానే వెబ్ విటల్స్ ఫైల్ కూడా రిమూవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ కోడ్ని ఒకసారి చూద్దాం. సో జనరల్గా రియాక్ట్ని ఇంపోర్ట్ చేసుకున్నాం, నెక్స్ట్ రియాక్ట్ డామ్ని ఇంపోర్ట్ చేసుకున్నాం, CSS ఫైల్ని ఇంపోర్ట్ చేసుకున్నాం, అలానే యాప్ ఫైల్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. సో ఇంపోర్ట్ అంటే దాని అర్థం యూజ్ చేస్తున్నట్టు అనమాట. దీన్ని ఒక చోట డెవలప్ చేసి వేరే చోట యూజ్ చేయాలంటే ఇలా ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ని యూజ్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ ఒక బేసిక్ రూట్ వేరియబుల్ని క్రియేట్ చేసాం. అందులో రియాక్ట్ డామ్ లైబ్రరీ యూజ్ చేసుకొని క్రియేట్ రూట్ అనే ఈ మెథడ్ ద్వారా మనం ఇనిషియల్ ఐడిని ఫైండ్ చేస్తున్నాం. అంటే index.htmlలో ఉన్న ఐడి ఏదైతే ఉందో దీన్ని ఫైండ్ చేస్తున్నాం, ఎందుకంటే అవుట్పుట్ని అక్కడ డిస్ప్లే చేయాలి కాబట్టి. సో ఇంకా ఇక్కడ యాజ్ HTML ఎలిమెంట్ అని చెప్పేసి ఇచ్చాం, ఎందుకంటే ఇది టైప్ స్క్రిప్ట్ కాబట్టి టైప్ స్క్రిప్ట్లో ప్రతిదీ కూడా దీని యొక్క టైప్ ఏంటి అనేది ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, టైప్ ఇవ్వకపోవడం వల్ల మనకి ఇక్కడ ఎర్రర్స్ అనేవి వచ్చాయి. సో ఇది డిఫాల్ట్గా ఉంది కాబట్టి డిఫాల్ట్ టైప్ అనేది అలానే ఉంచేయాలి. సో ఈ రూట్ వేరియబుల్కి మనకి రెండర్ అనే మెథడ్ ఉంటుంది, అంటే ఈ పర్టికులర్ దానికి రెండర్ అనే మెథడ్ ఉంటుంది. ఇందులో మనం ఏం అవుట్పుట్ డిస్ప్లే చేస్తే అదే డిస్ప్లే అవుతుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను హలో వరల్డ్ అని చెప్పేసి ఇచ్చాను అనుకోండి. సో హలో వరల్డ్ అని ఇస్తే మనకు సింపుల్గా హలో వరల్డ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఒకసారి ఇది రీఫ్రెష్ చేయండి. సో ఇక్కడ చూస్తే హలో వరల్డ్ అనేది డిస్ప్లే అవుతుంది. అంటే మనం ఇక్కడ ఏమి ఇస్తే, అంటే ఇది సింగిల్ ఎలిమెంట్ కింద ఇవ్వాలన్నమాట. ఇక్కడ మనం ఏమి ఇస్తే అది అవుట్పుట్ కింద వచ్చింది. సో నేను అండూ చేస్తున్నాను. సో బై డిఫాల్ట్ ఇలా యాప్ అనేది ఇస్తాం. ఇది కూడా స్ట్రిక్ట్ మోడ్లో ఇస్తాం అనమాట. స్ట్రిక్ట్ మోడ్ ఇస్తే మీకు డీబగ్గింగ్ అనేది ఈజీ అవుతుంది అనమాట. సో అలానే ఇక్కడ మీకు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ మోర్ దెన్ 1 ఎలిమెంట్స్ అనేవి మనం రాయలేమన్నమాట. ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ కామా పెట్టి H1 హలో వరల్డ్ అని ఇచ్చాను అనుకోండి. సో మీకు ఎర్రర్ వచ్చింది అనమాట, ఎందుకంటే మోర్ దెన్ 1 ఎలిమెంట్స్ని మనం ఇప్పుడు కూడా రిటర్న్ చేయలేము. సో మోర్ దెన్ 1 ఉన్నాయి అనుకోండి, వాటిని గ్రూప్ చేయాలన్నమాట. ఒక డివిజన్ లాంటిది పెట్టి దాన్ని గ్రూప్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఎర్రర్ అనేది రాదనమాట. సో మళ్ళీ అండూ చేస్తున్నాను. సో ఇది బేసిక్గా index.ts ఫైల్ సంబంధించి. సో ఇప్పుడు ఒకసారి మనం అవుట్పుట్ని చేంజ్ చేసి చూద్దాం. సో ఇది app.tsx ఫైల్ అనమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే జస్ట్ ఈ నేమ్ తీసి హలో వరల్డ్ అని ఇస్తున్నాను. సో ఇది ఒకసారి సేవ్ చేయండి. సో ఇక్కడ చూస్తే మీకు హలో వరల్డ్ అని చెప్పేసి నేమ్ అనేది చేంజ్ అయింది అనమాట. సో ఇది సింపుల్గా ఫోల్డర్ స్ట్రక్చర్ సంబంధించి. సో మీకు రియాక్ట్ ఫోల్డర్ స్ట్రక్చర్ మీద క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీరు రియాక్ట్ ఫుల్ కోర్స్ అనేది చూడాలనుకుంటే ఈ VM ట్రైనింగ్ వెబ్సైట్లో రియాక్ట్ ఫుల్ కోర్స్ అనేది అవైలబుల్ ఉంది. సో అందులో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఇది వీడియోలో ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. డౌట్స్ ఉన్నా సజెషన్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.
మేము పెట్టి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు ముందుకు వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ వెంకటేష్ మొగిలి.